నా పేరు శ్రీనివాసు ఎస్ శ్రీనివాసు. నేను డిప్లొమా మెకానికల్ స్టడీ చేశాను. దాని తర్వాత నేను దూరంగా పోయి టెక్నికల్ మీద పూణేలో జాబ్ చేసుకునేవాడిని. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే దూరం అయిపోయినందువల్ల నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల జాబ్ ఆపేసుకుని ఐడియల్గా ఉన్నాను. ఐడియల్గా ఉన్న సమయంలో నాకు ఏం చేసేకి అర్థం అవ్వలేదు. అర్థం అవ్వకపోతే ఫ్రెండ్స్ సజెషన్ మీద వచ్చి ఎలక్ట్రికల్ వర్క్లో జాయిన్ అయ్యి ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ ఉండేవాడిని. దాంతోపాటు నాకు ఏదైనా ఉంటే ఎక్స్ట్రా స్కిల్ బాగుంటుంది కదా లైఫ్లో అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు నాకు నెట్లో సెర్చ్ చేసినప్పుడు నాకు ధనుష్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ కనిపించింది. దాన్ని నేను అప్రోచ్ అయ్యి కాల్ చేసినాను. కాల్ చేస్తే వాళ్ళు చాలా చక్కగా స్పందించి గైడ్ లైన్స్ ఇచ్చారు. నేను దాని ద్వారా నడుచుకుని అక్కడికి వెళ్ళి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసి నాకు ట్రైనింగ్ ఇచ్చారు. 1 month ట్రైనింగ్ ఇచ్చారు. 1 month ట్రైనింగ్స్లో మాకు ఏంటంటే నేను తీసుకున్న స్పెషలైజేషన్ ఇక్కడ ఎలక్ట్రీషియన్ ఉన్నాయి, అలాగే ఏసీ వర్క్స్ ఉన్నాయి, హెచ్విఏసీ ఉన్నాయి. ఇలాంటి డిఫరెంట్ కోర్సుల్లో నాకు ఏసీ తీసుకోవాలనిపించింది. ఎందుకంటే నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నానని చెప్పేసి అన్నాను కదా, దానికి రిలేటెడ్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఏసీ కోర్సు తీసుకున్నాను. ఇందులో అవగాహన అస్సలు లేకపోయినా కూడా మనకి మినిమం నాలెడ్జ్, మనం వర్క్ ప్రాక్టికల్స్ కానించి థియరీ ప్రాక్టికల్ కానించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మనం రెడీ టు వర్క్ మోటివేట్ చేస్తారన్నమాట. చేసిన తర్వాత వీళ్ళే కంపెనీస్కి మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలని చెప్పేసి ఇనీషియల్గా చెప్పి పంపిస్తారు. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మనం ఇంటర్వ్యూస్లో మనం ఏం నేర్చుకున్న దానికోసమే అడుగుతారు, ఎక్స్ట్రా ఏమీ అడగరు. సో మనం అక్కడ మనం నేర్చుకున్న దాన్ని వ్యక్తపరిస్తే చాలు, మనం జాబ్ పొందుకుంటాము. దాని ద్వారా ఇప్పుడైతే నేను ప్లేస్మెంట్లో జాబ్ పొందుకున్నాను. థ్యాంక్ యూ టు ధనుష్ ఇంజనీరింగ్. ఐఎమ్ సో హ్యాపీ.